రబ్బుని స్వరం వారు నిర్వహించు కుటుంబ ఆశీర్వాద స్వస్థత కూడిక. ముఖ్య గమనిక: సెప్టెంబర్ 6వ తారీఖు నుండి ప్రతి మంగళవారం సమయం సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. స్థలం CSI చర్చ్ ప్రేయర్ హాల్, రమేష్ హాస్పిటల్ ఎదురు, గుంటూరు. వర్తమానికులు పాస్టర్ P. అనిల్ కుమార్ గారు. వీరు రబ్బుని స్వరం టీవీ వర్తమానికులు. అందరూ ఆహ్వానితులే. రండి. మీ సమస్య ఏదైనా పాస్టర్ P. అనిల్ కుమార్ గారు ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించెదరు. ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగున్నారా? దేవునికి స్తోత్రం. ప్రతి దినము మేము మీకోసం ప్రార్థన చేస్తున్నాను. మీరు రాస్తున్న లెటర్స్ కోసం ప్రార్థన చేస్తున్నాను. మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ విషయమై కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మీ ప్రతి అవసరత ఆయన మహిమలో నుంచి తీర్చునుగాక. ఆమేన్. దేవుడి యొక్క పరిచర్యలో అనేక అద్భుతములు, ఆశ్చర్య కార్యములు జరిగిస్తున్నాడు. ఇందుని బట్టి దేవుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. క్రమము తప్పకుండా ఈ కార్యక్రమాలు చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలు మీ అందరికి కూడా నా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని సమృద్ధి దీవెనలతో నింపి దినదిన ఆశీర్వాదాలతో నింపి వర్ధిల్లింప చేయనుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రతి మంగళవారం గుంటూరులో రమేష్ హాస్పిటల్ ఎదురు ఉన్న CSI చర్చ్ ప్రేయర్ హాల్లో కుటుంబ ఆశీర్వాద స్వస్థత కూడికను ఏర్పాటు చేస్తున్నాను. ప్రతి మంగళవారం సాయంత్రము 6 గంటల నుండి 9 గంటల వరకు మాత్రమే ఈ కూడిక ఉంటుంది. ఎందుకంటే దూర ప్రాంతంలో వచ్చేవారు వారు త్వరగా వారు బస్సులు పట్టుకొని వెళ్ళిపోవాలని నేను 9 గంటలకే కూడిక ముగించేస్తున్నాను. గడిచిన మంగళవారం కూడా దేవుడు అట్లాగే తన కార్యం జరిగించాడు. చాలా అద్భుతాలు చేశాడు. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు కనుక మీ సమస్యలు ఏమైనా ఉన్నా ఈ కుటుంబ ఆశీర్వాద స్వస్థత కూడిక రండి. దేవుడు గొప్ప కార్యాలు ప్రభు మీ పట్ల చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు మనకు మంచి అవకాశం ప్రభు మనకి ఇచ్చాడు. దేవుని సన్నిధిలో ఎదగటానికి, ప్రార్థన చేయటానికి, విజ్ఞాపన చేయటానికి దేవుడు మనకు మంచి అవకాశం ఇచ్చాడు కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని దైవ దీవెనలు పొందవలసిందిగా కోరుచున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి మనం వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 5వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. ఆయన ఆ దోణిలో సీమోనుదైన యొక్క దోణె ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతని అడిగి కూర్చుండి దోణెలో నుండి జనసమూహమునకు బోధించుచుండెను. ఈ వాక్యము కొరకు ప్రార్థన చేసుకుందాం. తరలి వచ్చుదాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. ప్రభువా, ఈ సమయంలో ఈ వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడండి. అదే రీతిగా ప్రభువా, నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. నన్ను కేవలం తండ్రి మీ నోటి బురుగా మాత్రమే వాడుకొని సమస్తమైన మహిమలు, ఘనతలు, ప్రభావాలు మీరే పొందుకోమని, నన్ను మీ సిలువు చాటున మరుగుపరుచుకొని నీ బిడ్డలతో మీరే మాట్లాడమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తూ మీ సువార్తను ప్రకటిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు ఇక్కడ గొప్ప మాటను మనకు తెలియచేస్తున్నాడు. అక్కడ అనేకమైన దోణులు ఉన్నాయి.
ఆ దోణిలో సీమోనుదైన దోణి ఒకటి అక్కడ దేవునికి కనపడింది. ఈ సీమోను రాత్రి అంతా కూడా చేపల పట్టి ఉన్నారు. అక్కడ అందరూ రాత్రి అంతా వెళ్ళిపోయి సముద్రముల మీద ఉండి విశ్వ ప్రయత్నము చేసి అలసిపోయి వారు ఒడ్డుకు వచ్చి ఆ వలలు బాగు చేసుకుంటూ అలసిన శరీరాలను కాస్త తృప్తిపరచుకుంటూ త్వరగా ఇంటికి వెళ్ళిపోయి ఇక వాళ్ళ భోజన పదార్థాలు తయారు చేసుకొని తిని చక్కగా విశ్రమించిపోదాంలే, ఇంకా ఈరోజు మనకేం దొరకలేదులే, దేవుడు మనకి ప్రాప్తించలేదు, మన కృప దొరకలేదు అనుకొని వారు సర్దుకునే సమయము ఆసన్నమైనప్పుడు దేవుడు సీమోని యొద్దకు వచ్చినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ దోణిలోకి వచ్చి దోణిని కొద్దిగా లోపలకే పోనిమని లోతుగా పొమ్మని చెప్పినప్పుడు వెంటనే సీమోను అలసిపోయినప్పటికి కూడా, భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పటికి కూడా, నిద్ర వస్తున్నప్పటికి కూడా, ఎందుకంటే రాత్రి అంతా చేపలు పడుతుంటే నిద్ర రాక ఏమొస్తుంది, తెల్లారితే నిద్ర లేని వాళ్ళకి. అలసిపోయినప్పటికి కూడా వెంటనే సీమోను ఆ యొక్క దోణిని కొద్దిగా లోపలికి నెట్టిన తర్వాత అక్కడ వచ్చిన వారందరికీ దేవుడు తన సువార్తను అందిస్తున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటింపజేస్తున్నాడు ఇక్కడ వచ్చిన వారందరికీ. అయితే ఈ అలసిపోయి ఉన్నప్పటికి కూడా దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వింటూ ఉన్నారు వీరందరూ. అదే మనమైతే ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వచ్చాడు, అయ్యా రాత్రి అంతా అలసిపోయానయ్యా, నేను ఈ పూట మందిరానికి రాలేనయ్యా, ఈ పూట నేను ప్రార్థనలో పాలు పొందలేనయ్యా, ఎందుకంటే బాగా నా నైట్ డ్యూటీ చేసి వచ్చాను, బాడీ అంతా అలసిపోయింది, ఇక నేను రెస్ట్ తీసుకోవాలి, దయచేసి ఈ ఒక్క వారానికి నేను వదిలేసి అయ్యా ఎవరినైనా తీసుకెళ్ళు అని చెప్తాం. కానీ సీమోను వారందరూ అలసిపోయినప్పటికి కూడా దేవుని యొక్క మాటకు విలువిచ్చి ఎంతో సాహసముతో ఓర్చుకొని కూడా, ఎంత బాధైనా ఓర్చుకొని ప్రభు కొరకు సహించాడు. దేవుని యొక్క సువార్త కొరకు తన సమయాన్ని కేటాయించాడు. అంతకంటే ముఖ్యంగా యేసు ప్రభువుకు ఒక స్టేజీలాగా తన దోణిని తయారు చేశాడు. ఆ దోణిలో ఉండి తన ప్రజలకు సువార్త అందించే గొప్ప కృప దేవుడు అతనికి ఇచ్చినాడు. దాన్ని చక్కగా సద్వినియోగపరుచుకున్నాడు సీమోను. ఆ దోణిలోంచి వెళ్ళి అనేకులకి దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించాడు యేసుక్రీస్తు. ఆ విధముగా తన క్రియలు దేవుని కొరకు, తన పడవను, తన దోణెను దేవుని కొరకు, తన రాజ్య సువార్త నిమిత్తమై వాడబడింది కనుక దేవుడు అతని కృప చూపబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకరి విషయమే కాదు ప్రియా దేవుని బిడ్డలు, ఒక సీమోని విషయమే కాదు, ఎవరి దగ్గరకైతే ప్రభు వెళ్తాడో, ఎవరైతే దేవుని చేర్చుకుంటారో, ఎవరైతే దేవుని సేవ కొరకు, సువార్త కొరకు ద్వారములు తెరుస్తారో, ఎవరైతే ప్రభు కొరకు వారి జీవితాన్ని సమర్పిస్తారో, శ్రమైనా, బాధైనా, కరువైనా, హింస అయినా, ఏదైనప్పటికీ కూడా ఓర్చుకొని సహిస్తూ ఉండేవారు. దేవుని కొరకు నిలబడిన వారికి మేలు చేయక మారడు నా తండ్రి. అయితే ఇక్కడ సీమోను దేవుని సువార్త కొరకు మేలు చేసినాడు. తన దోణిని ఇచ్చినాడు. నిద్ర వస్తున్నప్పటికి కూడా సమయాన్ని ఇచ్చినాడు. దేహం అలసిపోయి నిద్ర వస్తున్నప్పటికీ, ఆకలి అవుతున్నప్పటికీ అంతే ఓర్చుకొని ఉంటున్నాడు, సహించాడు. ప్రభు సువార్త అందిస్తుంటే ఆటంకపరచకుండా. అందుకని దేవుడు ఆయన పట్ల ఒక కార్యం జరిగించాలని నిర్ణయించుకున్నాడు. ఒక్క సీమోని విషయమే కాదు, మనకు కూడా అట్లాగే ప్రభుత్వ కృప చూపుతున్నాడు. అయితే కింద వచనంలో చూద్దాం, చూడండి ప్రభు ఏం మాట్లాడుతున్నాడో. 4వ వచనము చదువుదాం. దోణిలో నుండి జనసమూహములు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, ఆయన వారికి సువార్త చెప్పడం అయిపోయింది. యేసుక్రీస్తు ఎన్ని గంటల్లో సువార్త ప్రకటించాడో తెలియదు, కానీ ఆయన ప్రకటిస్తూ చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఆయన నోట్ల నుండి జీవజల ధారలు బయటకు వస్తాయి కనుక ఎంతమంది అయినా అట్లాగే వింటూనే ఉంటారు, ఎంతసేపు అయినప్పటికి కూడా.
అదంతా అయిపోయిందాకా ఎదురు చూడటం ద్వారా దేవుడు సీమోనుతో చెప్తున్న, నీ ధోనిలో కొద్దిగా లోతుకు పోని, మీరు వలలు వేయండి అని చెప్తున్నాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువుని చేర్చుకోవటము కాదు కానీ, ప్రభుతో గడపటము కాదు కానీ, దేవుడు చెప్పినట్టు చేయటం కావాలి. దేవుడు ఏది చెప్తాడో అది చెయ్యాలి. లోతుగా నడుపున్నాడు. మన విశ్వాస జీవితాన్ని లోతుగా నడిపించాలి. ఏదో పైన విశ్వాసంగా కొనసాగితే కుదరదు. ఏదో పైకి భక్తి, లోపల శక్తి లేని వాడుకుంటే కుదరదు. లోపలుగా వెళ్ళాలి, లోతుగా వెళ్ళాలి. వాక్యములో లోతుగా వెళ్ళిపోవాలి, విశ్వాసములో లోతుగా వెళ్ళాలి, క్రీస్తులో లోతుగా వెళ్ళాలి. ఎందుకంటే లోతు వెళితేనే పైన నిలబడే చెట్టు స్ట్రాంగ్గా ఉంటుంది. కనుక విశ్వాస జీవితంలో లోతైన స్థితిలోనికి రావాలి. అక్కడ పునాది వేయడం ద్వారా విస్తారమైన దీవులు వస్తాయి ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే ఈ యొక్క సింహోనుకి లోతుగా పోని అని దేవుడు చెప్తుంటాడు. ఆయన లోతుగా పోయిన తరువాత అక్కడ వలలు వేద్దామంటే వారికి డౌట్ అంటున్నారు, అయ్యా రాత్రి అంతా పట్టాం ప్రభువా, అయినా నీ మాట ప్రకారం వేస్తాం. రాత్రి అంతా పట్టాం, ఏం ప్రయోజనం లేదు, అయినా నీ మాట ప్రకారం వేస్తాం. ఇది కావాలి, ప్రతి విశ్వాసికి ఇది కావాలి. అయ్యా మేము చేయబద్ధం చేశాం, నీ కొరకు ఏమి చేసాము, కానీ నీ మాట ప్రకారం మేము జీవిస్తాం ప్రభువా అని ఎవరికైతే ఎటువంటి మనసు వచ్చిందో దేవుడు వారిని దీవిస్తాడు. ఈ విధముగా చేయటం ద్వారా వారు వలలు వేయగా వలలు పిగిలిపోయేంతగా చేపలు పడ్డాయి. చూడండి, లూకా సువార్త 5వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది, వారలాగున చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలని వారికి విజ్ఞప్తి చేసి. రాత్రంతా పడితే ఏం పడలేదు వారికి. రాత్రంతా విస్తారంగా వలలు వేశారు, ప్రయోజనం లేకపోయింది. మరి ఎప్పుడు వాళ్ళు ప్రయోజనం, దేవుడు చెప్పినప్పుడు, దేవుణ్ణి చేర్చుకున్న తర్వాత. యేసు క్రీస్తు లేకుండా నువ్వు లోకములో చేసే ప్రతి ప్రయాస కూడా వ్యర్థమైపోతుంది. యేసు క్రీస్తు లేకుండా లోకములో చేసే ప్రతి ప్రయాస కూడా నిరర్థకమైపోతుంది. యేసు క్రీస్తు మనకు అవసరం. ఆయన నీ హృదయం అనే ధోనిలోనికి రావాలి. ఆయన సీమోను పేతురు తన ధోనిని ప్రభుకు ఒక స్టేజీలాగా చేసి సువార్త ప్రవేశింపజేశాడు. నీ హృదయంలో యేసు క్రీస్తుకు స్థానం వేస్తే ఆయన ఎక్కడి నుంచి సువార్త ప్రకటిస్తాడు, నిన్ను నడిపిస్తాడు, లోతైన అనుభవంలోనికి నడిపిస్తాడు, ఎత్తైన కొండలెక్కింపజేస్తాడు. గొప్ప కార్యములు నీ పట్ల ప్రభు చేయడానికి ఇష్టపడుతున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. కనుక మనము దేవుని సన్నిధిలో ఆయన చెప్పినట్టుగా మనము చేసినప్పుడు దేవుడు గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు నీ పట్ల నా పట్ల జరిగిస్తాడు. వారు వలలు పిగిలిపోయినంతగా చేపలు వచ్చి పడ్డాయి, దాంట్లో లాగలేకపోతున్నారు. ఎందుకంటే వలలు చిరిగిపోయే స్థితికి వచ్చేసింది, అంటే అంత విస్తారమైన లోడ్ అయిపోయింది. వారి యొక్క ఆశీర్వాదం పక్క వారికి కూడా స్ప్రెడ్ అవుతుంది. ఆ పక్కన చుట్టుపక్కల ఉన్న వారిని పిలిచి, అయ్యా రండి, మీరు కూడా రండి, సహకరించడని చెప్పి ఆ ధోనిలోనికి చేపలు చేర్చినారు. వారి వలలు కూడా నీ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప కార్యం! అంటే సహకరించిన వారికి చేపలు ఎవరా? కంపల్సరీ ఇస్తారు. అంటే వీరి ఆశీర్వాదము పక్క వారికి కూడా స్ప్రెడ్ అయిపోయింది. నీవు నీ కుటుంబంలో ఉన్న నీవు నిందారహితుడిగా, క్రీస్తు కొరకు నమ్మకమైన దాసుడిగా నువ్వు ఉండగలిగితే నీ ఆశీర్వాదం నీ కుటుంబ సభ్యులు అనుభవిస్తారు, నీ తర్వాత వారు కూడా అనుభవిస్తారు, నీ చుట్టుపక్కల వారు కూడా అనుభవిస్తారు. ఎందుకంటే దేవుని యొక్క ఆశీర్వాదము నీ ద్వారా అనేకులకు స్ప్రెడ్ అవుతుంది ప్రియ దేవుని బిడ్డరా. రాత్రి అంతా చేపలు పట్టినా ఏమాత్రం దొరకని వారికి సీమోను దేవునికి చోటివ్వటం ద్వారా, తన ధోనిలోనికి ప్రభుని ఆహ్వానించటం ద్వారా ఇప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వారు చేపలు పట్టిన వారు కూడా సమృద్ధిగా ఆశ్రయించబడిపోయారు. చూడు ఎంత కృప ప్రభు ఇచ్చాడు. మరి నీ కుటుంబం దీవించబడాలంటే
ముందు ప్రభువుని ఆహ్వానించు. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. దేవుడు గొప్ప అద్భుతము చేస్తాడు. ప్రభువుని సదృశ్యంగా అంగీకరించకుండా, ఆయన మాటకు నువ్వు చెవి ఎగ్గకుండా, నాకు అన్నీ తెలిసిలే, నాకు పాండిత్యం ఉన్నదిలే, బైబిల్ యొక్క పరిజ్ఞానం నాకు బాగా ముదిరిపోయిందిలే అంటే ముదిరిపోతే మెంటలు వచ్చింది, ఏమి రాదు. బైబిల్లో కాదు మొదలాల్సింది, క్రీస్తులో పిచ్చి రావాలి నీకు. క్రీస్తు అంటే పిచ్చి లేగవాలి, దేవుని మీద ప్రేమ అత్యధికంగా పెరగాలి. అప్పుడే నీ పట్ల దేవుడు కార్యం జరిగిస్తాడు. అంతేగాని ఏదో కొన్ని దినములకు ప్రార్థన చేసినంత మాత్రం కాదు, దేవుడు చెప్పినట్లుగా చేయాలి. సీమోను లోతుగా నడిపించున్నాడు. నువ్వు విశ్వాస జీవితం లోతుగా వెళ్ళాలి. లోతుగా వెళితే కార్యాలు జరిగించుకుంటూ అద్భుతాలు చూస్తాం. అందుకే ఆ ఆశీర్వాదం చుట్టుపక్కల వారికి కూడా స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు నీ ఆశీర్వాదం నీ చుట్టుపక్కల వారికి కూడా స్ప్రెడ్ కాబోతుంది. ప్రభుని చేర్చుకుంటావా? సీమోను తన దోణిలోనికి చేర్చుకుంటే అంత ఆశీర్వాదం వచ్చింది. మరి అదే యేసుక్రీస్తు నీ హృదయంలో రావడానికి ఇష్టపడుతున్నాడు. అదే యేసుక్రీస్తు నీతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. మరి చేర్చుకుంటావా? నీవు దీవించబడతావు. నీ దరిద్రం కొట్టివేయబడుతుంది, నీ సమస్యలు కొట్టివేయబడతాయి, నీ రోగాలు, బలహీనతలు, వేదనలు, శోధనలు అన్నీ కొట్టివేయబడిపోతాయి. సమృద్ధి దీవెన దేవునికి ఇస్తాడు. కనుక ప్రభుని చేర్చుకో. అటికో పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. ప్రభువా, నాలో రా ప్రభువా, నిన్ను చేర్చుకుంటున్నానయ్యా, నాతో ఉండు ప్రభువా అని ప్రార్థన చేద్దాం. అడగండి ప్రభువుని. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు. సీమోను మాదిరిగా మేము కూడా మిమ్మల్ని చేర్చుకొని తండ్రి, మిమ్మల్ని స్తుతించి ఘనపరిచే ధన్యత మీరు మాకు అనుగ్రహించి బలపరచుకుని యేసు నామములో ప్రతి విధమైన సాతాను సమమైన కార్యం లయమైపోనుగాక. మీ సన్నిధి మేము అనుభవించదును గాక. మిమ్మల్ని చేర్చుకుంటాన్ని బిడ్డలు దీవించబడదురు గాక. ఇప్పుడే వారి హృదయంలోనికి వెళ్ళండి అయ్యా. యేసు శక్తి కలిగిన నామంలో వారి హృదయంలోకి మీరు వెళ్ళురుగాక. మీ రక్తంతో ముద్రిస్తున్నాను తండ్రి. కనికరించి మీరు ఆశ్రయించి సమృద్ధి దీవెన తండ్రిపోమని యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాన్ని మనకు స్పాన్సర్ చేసిన వారు బ్రదర్ జయరావు గారు, వారి కుటుంబ సభ్యులు సతీమణి గారు తిప్పలకట్ట గ్రామం నుండి ఈ కార్యక్రమాన్ని మనకు స్పాన్సర్ చేసినారు. వారి కొరకు, వారి కుటుంబం కొరకు మనము ఈ దినం ప్రార్థన చేయవలసిన భారం. ఎందుకంటే వారి ద్వారా ఈ సువార్త మీ ఇంటికి వచ్చింది. వారి చేతి కష్టాజీతాన్ని మీ దేవుని యొక్క సువార్త అందించడం కొరకు హెచ్చించినారు. సీమోను మాదిరిగా దేవుడు వారి కుటుంబాన్ని దీవించులాగా వారి కోసం ప్రార్థన చేద్దాం. తలలో ఉంచుదాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, నీ కుమారుడు జయరావు గారు, వారి సత్యమణి గారిని జ్ఞాపకం, కుటుంబ సభ్యులు జ్ఞాపకం చేసుకో. ప్రతి ఒక్కరిని దీవించు ప్రభువా. మీ సువార్త కొరకు నీ బిడ్డ అయ్యా ఈ యొక్క సువార్త ప్రకటింపచేస్తున్నాడు అయ్యా, స్పాన్సర్ చేస్తున్నాడు. నీ బిడ్డను దీవించు, ఆశీర్వదించు. ఎంతైతే ప్రభువా నీ పరిచర్య కొరకు నీ బిడ్డ ఖర్చు పెట్టాడో అంత అధికంగా నీ బిడ్డను దీవిస్తున్నాను. యేసు నామములో నీ బిడ్డ దీవించబడునుగాక. మీ రక్తముతో ముద్రిస్తున్నానయ్యా. కనికరించి, ఆశీర్వదించి, పరిశుద్ధపరిచి, సమృద్ధి దీవెనలతో నింపి మీ నామయం తెచ్చుకోమని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. జయరావు గారు, దేవుడు మీ కుటుంబాన్ని మెండుగా దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రబ్బుని స్వరం వారు నిర్వహించు కుటుంబ ఆశీర్వాద స్వస్థత కూడిక. ముఖ్య గమనిక: సెప్టెంబర్ 6వ తారీఖు నుండి ప్రతి మంగళవారం సమయం సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. స్థలం CSI చర్చ్ ప్రేయర్ హాల్, రమేష్ హాస్పిటల్ ఎదురు, గుంటూరు. వర్తమానికులు పాస్టర్ పి అనిల్ కుమార్ గారు. వీరు రబ్బుని స్వరం టీవీ వర్తమానికులు. అందరూ ఆహ్వానితులే.
రండి, మీ సమస్య ఏదైనా పాస్టర్ బి అనిల్ కుమార్ గారు ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించెదరు. రబ్బుని స్వరం వారు నిర్వహించు కుటుంబ ఆశీర్వాద స్వస్థత కూడిక. ముఖ్య గమనిక: సెప్టెంబర్ 6వ తారీఖు నుండి ప్రతి మంగళవారం సమయం సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. స్థలం సిఎస్ఐ చర్చ్ ప్రేయర్ హాల్, రమేష్ హాస్పిటల్ ఎదురు, గుంటూరు. వర్తమానికులు పాస్టర్ పి అనిల్ కుమార్ గారు. వీరు రబ్బుని స్వరం టీవీ వర్తమానికులు. అందరూ ఆహ్వానితులే. రండి, మీ సమస్య ఏదైనా పాస్టర్ బి అనిల్ కుమార్ గారు ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించెదరు. ప్రియా దేవుని బిడ్డలారా, మీకు ఒక ముఖ్యమైన మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రతి మంగళవారం గుంటూరులో రమేష్ హాస్పిటల్ ఎదురు ఉన్న సిఎస్ఐ చర్చ్ ప్రేయర్ హాల్లో కుటుంబ ఆశీర్వాద స్వస్థత కూడికను ఏర్పాటు చేశాం. సాయంత్రము 6 గంటల నుండి 9 గంటల వరకు మాత్రమే ఈ కూడిక ఉంటుంది. సమయానికి స్టార్ట్ చేస్తాం, సమయానికి ముగించడం జరుగుతుంది ప్రియా దేవుని. ఎందుకంటే దూర ప్రాంతం వారు కూడా త్వరగా వారి గృహాలకు వెళ్ళిపోవాలని మేము 9 గంటలకే కూడిక ముగిస్తున్నాం. అనేక మంది ప్రజలు వస్తున్న స్వస్థతను పొందుకుని అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి. మీకైనా బలహీనత రండి, నేను వ్యక్తిగతంగా మీతో పాటు కలిసి మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవుడు గొప్ప ఆశీర్వాదము ఈ సమయం మనకు ప్రభు ఇస్తున్నాడు. మంచి అవకాశం ప్రభు మనకు ప్రతి మంగళవారం కూడా కలుసుకొని దేవుని స్తుతించడానికి దేవుడు గొప్ప అవకాశం జరిగించినాడు కనుక ఈ అవకాశం సద్వినియోగపరచుకుందాం, దైవదీవెనలు పొందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరలా తిరిగి రేపు దినం కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనను గాక. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్యమైన సహవాసం మనందరికీ సదాకాలము తోడైనను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. రబ్బుని స్వరం వారు నిర్వహించు కుటుంబ ఆశీర్వాద స్వస్థత కూడిక. ముఖ్య గమనిక: సెప్టెంబర్ 6వ తారీఖు నుండి ప్రతి మంగళవారం సమయం సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. స్థలం సిఎస్ఐ
చర్చ్ ప్రేయర్ హాల్, రమేష్ హాస్పిటల్ ఎదురు, గుంటూరు. వర్తమానికులు పాస్టర్ పి అనిల్ కుమార్ గారు. వీరు రబ్బుని స్వరం టీవీ వర్తమానికులు. అందరూ ఆహ్వానితులే. రండి, మీ సమస్య ఏదైనా పాస్టర్ బి అనిల్ కుమార్ గారు ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించెదరు. రబ్బుని స్వరం వారి ఆరాధన సమయములు. మా మొదటి ఆరాధన గుంటూరులో కొండా వెంకటప్పయ్య కాలనీలో జరుగును. సమయం ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు జరుగును. మా రెండవ ఆరాధన గుంటూరులో మంగళదాస్ నగర్లో ఫస్ట్ లైన్లో జరుగును. సమయం 11 గంటల నుండి 1:30 వరకు జరుగును. రండి, మీ దుఃఖ దినములు సమాప్తమగును. మీ కానుకలు ఈ పరిచర్యకు పంపదలిచిన వారు MO ద్వారా కానీ, చెక్ ద్వారా కానీ, లేదా నేరుగా మా ఆన్లైన్ ద్వారా అకౌంట్ కి పంపించగలరు. మా అకౌంట్ నెంబర్ పాస్టర్ పి అనిల్ కుమార్, SBI 3030361300, IFSC కోడ్ SBI N000844. మా అడ్రస్ పాస్టర్ పి అనిల్ కుమార్, డోర్ నెంబర్ 27-10-7, సెకండ్ ఫ్లోర్, కన్నవారి తోట, ఫస్ట్ లైన్, నగరంపాలెం, గుంటూరు. మా ఫోన్ నెంబర్ 8106251809. మరి యొక్క నెంబర్ 8801301572. మా పూర్తి వివరములకై మా వెబ్సైట్ను సంప్రదించగలరు. వెబ్సైట్ www.rabbuniswaram.org. మరి ఒకసారి www.rabbuniswaram.org.